అమ్మ పాడే జోలపాట అమృతాని కన్నా తీయనంట. అమ్మ పాడే లాలిపాట తేనెలూరి పారేరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపి అమ్మలాలన ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెన. అమ్మ పాడే జోలపాట అమృతాని కన్నా తీయనంట. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలోనే పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సాంగ్ పాడాను ఏంటి అనుకుంటున్నారా? బాగుంది కదా, చాలా మంచిగా ఉంది సాంగ్ అయితే. నేను ఎప్పటి నుంచో పాడదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ మీరు భయపడతారేమోనని ట్రై చేయలేదన్నమాట. కాకపోతే ఈరోజు ఎందుకో కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపించింది, పాడదాం ఒకసారి ఏముందిలే అని ట్రై చేద్దాం అనిపించింది, అందుకే పాడాను అనమాట. తప్పులేమన్నా ఉంటే సారీ అనమాట. ఎందుకంటే నాకు కరెక్ట్గా పాడటం రాదు కదా, చెప్పాను కదా, ఏదో సరదాగా పనులు చేసుకుంటూ సాంగ్స్ అనేవి పాడుతూ ఉంటాను, కానీ అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా మనకైతే రాదు కదా. కానీ ఇంట్రెస్ట్ అనమాట, వినటము పాడటము. అంటే పాడానంటే మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు, వినేవాళ్ళు కదా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఏదో సరదాగా అంటున్నానండి, ఏదో అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఓకే అండి. ఎప్పుడు కూడా మనం ఎవరో ఏదో అనుకుంటారని భయపడుతూ మనం ఉన్న ఇంట్రెస్ట్ని కూడా, మనకి ఉన్న కొద్దిగా గొప్ప ఏదో ఒక ఇంట్రెస్ట్ని బయట పెట్టకుండా అలానే ఉన్నామంటే ఇంకా అలానే ఉండిపోతాము. మనకు కూడా తెలియదు అనమాట, మన ఇంట్రెస్ట్ ఏంటో కూడా మర్చిపోతూ ఉంటాము. అందుకని ఒక్కొక్కసారి ట్రై చేయాలబ్బా, తప్పేం లేదు ట్రై చేసామంటే, అంతే కదా, ఏమంటారు? మనకి నచ్చింది మనం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. అది ఏదైనా సరే, డ్యాన్స్ అయినా, సింగింగ్ అయినా, కుకింగ్ అయినా, ఏదైనా ట్రై చేస్తుంటేనే దాంట్లో మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం ఏంటనేది కూడా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వస్తుందండి, రాదని అయితే నేను చెప్పనన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ పాడాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం నేర్చుకొని పాడగలుగుతాము. కాకపోతే నేర్చుకుని బాగా పర్ఫెక్ట్గా పాడాలి అన్న ఇంట్రెస్ట్ అయితే నాకు లేదనమాట. ఏదో సరదాగా పాడాను అంతే. మనం ఏదైనా ఒకటి చేయాలనుకుంటే దాని గురించి పూర్తిగా తెలుసుకొని చేస్తేనే మంచిది. నాలా సగం సగం తెలిసి చేయకండి. ఎందుకంటే నేను అంత పూర్తిగా సింగింగ్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. సరదాగా హ్యాపీగా సంతోషంగా వచ్చినట్టు పాడుతూ ఉంటాను. అలా పాడాలన్నా కూడా కొంచెం డేర్ ఉండాలన్నమాట. అంటే మనకు వచ్చినట్టు పాడటానికి కూడా డేర్ ఉండాలనుకుంటున్నారా? ఉండాలండి, ఉంటేనే పాడగలుగుతాం, లేకపోతే పాడలేము. ఒకరోజు ఏం జరిగిందంటే, మా ఊర్లో గుడి దగ్గర సీతమ్మ వారు, అక్కడైతే సాంగ్ పాడుతున్నారనమాట. దేవుడి అదే భక్తి గీతాలండి. భక్తి గీతాలు పాడుతుంటే నేను కూడా పాడదామని ట్రై చేశాననమాట. ఒకటో రెండో సాంగ్స్ పాడాను. కాకపోతే ఏంటోనండి, నేను ఎంత గట్టిగా పాడినా ఆ మైక్లో నుంచి కూడా సౌండ్ అనేది వినపడట్లేదంటండి. నా గొంతు ఏంటో, నేను ఎంత గట్టిగా పాడదామని ట్రై చేసినా కానీ చిన్నగా వస్తూ ఉంటుంది. ఇదేంటో నాకు అసలు అర్థమే కావట్లేదు. నేను చాలా పెద్దగా పాడదామని ట్రై చేస్తున్నాను, కానీ ఆ వాయిస్ మాత్రం చిన్నగానే వస్తుందండి. కొంచెం గట్టిగా గట్టిగా పాడమని అయితే అంటున్నారు. మన వల్ల అయితే అవ్వట్లేదనమాట. నేను ఎంత గట్టిగా పాడదామని ట్రై చేస్తున్నా చిన్నగానే వస్తుంది. ఏంటో చిన్నపిల్లల వాయిస్లా వస్తుంది. ఎందుకో ఏమో, నాకైతే దీని గురించి పెద్దగా తెలీదు. కాకపోతే నేనైతే ఇప్పుడు మన చుట్టూ నలుగురు ఉన్నప్పుడు పాడటం అంత ఈజీ అయితే కాదండి బాబోయ్, టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. నేను అసలే భయపడుతూ సాంగ్ పాడుతుంటే, అదే దేవుడి పాటలు పాడుతుంటే, ఇక పక్కన ఉన్న వాళ్ళు ఇంకొంచెం గట్టిగా పాడు, ఇంకొంచెం గట్టిగా పాడని చెప్తూ ఉంటుంటే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. బాబోయ్, నేను 1, 2 పాడాను అంతే అండి. ఇంక నేను పాడలేదనమాట. ఇంకొంచెం సేపు కూర్చొని గుడి దగ్గర ఇంక ఇంటికైతే వచ్చేసాను. అప్పుడప్పుడు రామాలయంలో ఇట్లా అయితే పాటలు పాడుతూ ఉంటారండి. ఇంకా భజన చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడన్నా ఒకసారి అయితే నేను ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు పెట్టినప్పుడు ఇట్లా వెళ్తూ ఉంటానన్నమాట.
తక్కువ అండి చాలా. నేను ఊరికెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి పాడుతూ ఉంటాను. పాడుతుంటారు కదా! వింటూ ఉంటాననమాట. మైక్‌లో వినపడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి 2 సార్లు ఎళ్ళాను అంతే. ఓకే అండి. నేనైతే ఇక్కడ ఆలు ఫ్రై ఇంకా చట్నీ అయితే చేశానండి. ఈరోజు బెండకాయలు కొన్ని ఉన్నాయన్నమాట. అందుకని బెండకాయ పచ్చడి అలాగే ఆలు ఫ్రై అయితే చేశాను. నిజానికి ఈరోజు మాత్రం ఆలు ఫ్రై అయితే సూపర్ టేస్ట్ ఉందండి. నాకైతే ఈరోజు ఆలు ఫ్రై చాలా బాగా నచ్చింది. అలాగే బెండకాయ పచ్చడి కూడా సూపర్‌గా ఉందన్నమాట. చాలా చక్కగా కుదిరింది 2 కూడా. ఓకే అండి. అక్కడైతే తినేసామన్నమాట. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి వంట పని పూర్తయిపోయినాక తినిపిచ్చేసి మళ్ళీ స్కూల్‌లో వదిలిపెట్టేసొచ్చాను. ఇక వచ్చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఈరోజు కొంచెం హెల్తీగా ఒక స్వీట్ అయితే చేద్దామనుకుంటున్నానండి. చాలామంది నన్ను అడుగుతున్నారు. డ్రై ఫ్రూట్స్ తోటి కొన్ని ఏమైనా స్వీట్ చేయొచ్చు కదా! అని అయితే అడిగారనమాట. నేను డ్రై ఫ్రూట్స్ తోటి కూడా కొన్ని రకాల స్వీట్స్ అయితే చేశానండి. అవైతే మన ఛానల్‌లో ఉన్నాయి. కాకపోతే వాళ్ళు అడిగారు కదా! అని మళ్ళీ ఈరోజైతే ఇంకొక కొత్త రకంగా అయితే ట్రై చేస్తున్నాననమాట. దానికోసం ముందుగా మనం పిస్తా పప్పులు, జీడిపప్పు, బాదం పప్పు వీటినైతే తీసుకొని దోరగా ఎంచుకోవాలండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇదిగో ఇక్కడైతే నేను వేయించుతున్నాను. ఇదైతే నేను ఎందులో చూసి చేయలేదండి. నా సొంతగా నేనైతే ఇలా ట్రై చేస్తున్నాననమాట. టేస్ట్ ఎలా ఉంటదంటే చెప్పాల్సిన పని ఉండదు. డ్రై ఫ్రూట్స్ తోటి ఏది చేసినా సూపర్‌గా ఉంటుంది కదా! మనకి చాలా హెల్తీ అండి ఈ స్వీట్ వచ్చేసి. ఖచ్చితంగా ఈ స్వీట్ తిన్నామంటే పిల్లలకి తినిపించినా, మనం తిన్నా చాలా చక్కని బలమైతే వస్తుందండి. ఇది మాత్రం ఖచ్చితంగా పిల్లలకైతే చేసి పెట్టండి. రోజుకొక్కటి తిన్నా చాలు ఇలాంటి స్వీటు. ఇదిగో ఇవైతే బాగా దోరగా ఏగిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో ఏసి మిక్సీ అయితే పట్టుకోవాలండి. వీటితో పాటు ఇంకా కొన్ని ఖర్జూరం అండి. వెండి ఖర్జూరం అయితే ఇదిగో ఇలా కట్ చేసుకొని విత్తనాలు తీసేసి ఇందులో అయితే వేశాను. అలాగే మనం తింటుంటాం కదండీ నార్మల్ ఖర్జూరం, అది కూడా తీసుకొని ఎయ్యాలండి. మనకి స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే నార్మల్ ఖర్జూరం ఉంది కదా! అదైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇదిగో ఇక్కడైతే మొత్తం మిక్సీ అయితే పట్టేశానండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మొత్తం ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకుంటున్నాను. ఇదిగో ఇలా ప్లేట్‌లోకి తీసుకొని దీన్నైతే మనం లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చండి. మొత్తం ఒకసారి ఇలా కలిపేస్తున్నాను నేను. మొత్తం ఇలా కలిపేసి లడ్డూలాగా చుట్టేసుకోవచ్చండి. కొంచెం కావాలనుకుంటే తేనె కలుపుకోవచ్చు. తేనె కలుపుకొని లడ్డూలాగా చుట్టుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ లడ్డూలాగా చుట్టట్లేదండి. స్వీట్‌లాగా చేద్దామని అయితే అనుకుంటున్నాను. పీసెస్‌గా కట్ చేసుకుందామని. ఇదిగో ఇదంతా అయితే ఇలా కలిపేసిన తర్వాత ప్లేట్‌కైతే ఒక పక్కకి చక్కగా ఇలా అయితే అద్దేస్తున్నానండి. చూడండి వీడియోలో చూయించే విధంగా ఇలా అయితే చక్కగా నేను మొత్తం అయితే గట్టిగా ఒత్తేస్తున్నాననమాట. ఇలా ఒత్తామంటే మనకి ఇది చక్కగా అతుక్కొని పోతుందండి. చాలా చక్కగా ఎంత గట్టిగా ఒత్తామంటే అంత చక్కగా గట్టిగా అంటుకొని పోతుందనమాట. చూడండి. ఇదిగో ఇలా అయితే నేనైతే ఒత్తేస్తున్నానండి. ఒక షేప్‌లో రావటానికి ఇక్కడ కూడా మొత్తం ఒక పక్కకైతే అనేసి స్పూన్ తోటైతే ఇలా అనేస్తున్నాననమాట. చూడండి. ఇలా అన్న తర్వాత వెంటనే మనం ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదండి. మనకిది కొంత టైం వరకు ఉంచాలి అనైతే అది కూడా లేదనమాట. ఇంక ఇలా మనకి గట్టిగా అంటుకుపోతే చాలండి. ఇలా అంటుకుపోయిన తర్వాత మనం ఏదైనా ఒక చాకు తీసుకొని ఇలా పీసెస్‌గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనం గట్టిగా ఒత్తామంటే చక్కగా అంటుకొని పోతుందనమాట. ఇదిగో అంటుకొని పోయిన తర్వాత ఇలా పీసెస్‌గా అయితే కట్ చేస్తున్నాను చూడండి. చాలా చక్కగా అంటుకొని పోయింది కదా! ఇలా పీసెస్‌గా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో నేనైతే ఇక్కడ ఎంచక్కా ఇలా అయితే కట్ చేస్తున్నానండి. చూడండి. ఇలా కట్ చేసిన వాటిని మనమైతే ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకుందాము. ఇవైతే ఊడిపోతాయని భయపడాల్సిన పనే లేదండి. చూడండి చక్కగా అంటుకునే ఉన్నాయి. చూసారు కదా! ఇలానే ఉంటాయండి. వీటినన్నిటిని మనం ఒక బాక్స్‌లో అయినా పెట్టేసుకోవచ్చు. ఎంతో సింపుల్‌గా మనం డ్రై ఫ్రూట్స్ తోటి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా చాలా సింపుల్‌గా డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా స్వీట్ అయితే రెడీ అయింది కదా! ఇదైతే చాలా చక్కగా పిల్లలకి బలాన్ని ఇస్తుందండి. చాలా హెల్తీ అనమాట ఈ స్వీట్ వచ్చేసి. ఖచ్చితంగా పిల్లలు వీక్‌గా ఉన్నారనుకున్నప్పుడు ఇలాంటి స్వీట్ ఒకటి చేసి పెట్టండి. చాలా చక్కగా బలమొస్తుంది. హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా. పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ప్రెగ్నెంట్‌గా ఉన్నారు కదా! వాళ్ళైతే ఖచ్చితంగా తినొచ్చు. వాళ్ళకైతే ఇది చాలా బలాన్ని ఇస్తుందనమాట ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళకైతే. ఇదిగో ఇలా అయితే నేను అన్నీ కట్ చేసి ఇలా ఒక ప్లేట్‌లోకి అయితే పెట్టేస్తున్నాను. ఇంత మంచి హెల్తీ స్వీట్ చేశాక మనం తినకుండా ఉంటామా చెప్పండి?
అందుకే ముందుగా అయితే నేను టేస్ట్ చూస్తున్నానండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవైతే ఇంకా పక్కన పెట్టేసి ఇక పిల్లల్ని తీసుకొచ్చే టైం అయిపోయిందండి. ఇది చేసేసరికే టైం అయిపోయిందనమాట. పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసాను. ఇక మా పాపకైతే బ్యాగ్ చినిగిపోయిందండి. ఇంతకు ముందున్నది స్కూల్ బ్యాగు. ఇక అందుకని ఇదిగో ఇక్కడైతే వాళ్ళ డ్యాడీ బ్యాగ్ బుక్ చేశాడనమాట. బ్యాగ్ అయితే వచ్చింది. ఇంకా బ్యాగ్ అయితే చూస్తుందనమాట. ఈ బ్యాగ్ చూస్తూ మా పాప సంతోషం మాత్రం మామూలుగా లేదండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడు మమ్మీ ఇవి అసలు ఎన్ని ఉన్నాయో చూడు, జిప్పులు చూడు ఎలా ఉన్నాయో, బ్యాగ్ కలర్ భలే ఉంది అని ఇక మాటల్లో చెప్పలేమన్నమాట మా పాప సంతోషము. ఇంకా ఇక్కడైతే బ్యాగ్ చూసుకుంటూ ఉందండి. మా బుడ్డోడైతే నీ బ్యాగ్ బాగుందిలే, కానీ నాకు ఫారెన్ బ్యాగ్ వస్తుంది, నాకు డాడీ ఫారెన్ బ్యాగ్ తెస్తానన్నాడు అని అయితే అంటున్నాడనమాట. అంటే మా పాపకు బ్యాగ్ బుక్ చేసాం కదా, అందుకని వాడు నాకు బ్యాగ్ కావాలని గోలు చేస్తున్నాడు. ఇక అందుకని వాళ్ళ డాడీ అయితే నేను నీకు వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న బ్యాగ్ తీసుకొస్తానని అయితే చెప్పాడనమాట. అందుకని మా పాపనైతే అలా అంటున్నాడు. నీ బ్యాగ్ ఏం బాగాలేదక్క, నాకు డాడీ ఫారెన్ నుంచి బ్యాగ్ తెస్తానన్నాడు, మంచి బ్యాగ్ తెస్తాడు, ఫారెన్లో బ్యాగ్స్ బాగుంటాయి అని అయితే చెప్తున్నాడు అనమాట. మా మా పాప అయితే సరేలే అని అయితే అని బుక్స్ అయితే సర్దుకుంటుంది. ఇక వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ నాకు బ్యాగ్ తెస్తావు కదా, అక్కయ్య బ్యాగ్ వచ్చింది, నాకు కూడా బ్యాగ్ తీసుకొని రావాలని అయితే చెప్తున్నాడు. మా పాపది బ్యాగ్ చినిగిపోయిందని బ్యాగ్ తీసుకుంటే మా బుడ్డోడికి మాత్రం వాడి బ్యాగు దాంట్లో ఫ్యాట్ ఫిట్ అవ్వట్లేదంట, అందుకని నాకు బ్యాగ్ తీసుకోవాలి కొత్తదని అయితే చెప్తున్నాడు. కారణాలు భలే ఎత్తుతాడనమాట. ఇంకా మా పాప అయితే ఇక్కడ కూర్చొని బుక్స్ అన్నీ సర్దుకుంటుందండి ఇంకా ట్యూషన్కి వెళ్ళటానికి. మా పాప స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత మా పాపని బాబుని ఇంకా వాళ్ళకి డ్రెస్సులు అవి చేంజ్ చేసి ఇంకా తినిపించేసాను అనమాట. నేను చేసిన స్వీట్ ఇస్తే మా పాప కొంచెం తిన్నది, మా బుడ్డోడు మాత్రం నాకు వద్దంటే వద్దన్నాడు. కొంచెం అలా నోట్లో పెట్టుకొని ఏంటనండి అంత కష్టపడి చేస్తే వీళ్ళు ఇలా తినమంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. నాకైతే అసలు నచ్చలేదనమాట వీళ్ళు మాకు వద్దనేసరికి. నేను చేసిన అంత కష్టపడి చేసింది అంతా వేస్ట్ అయిపోయిందని అయితే అనిపించింది. సర్లేండి ఇంకా తర్వాత నిదానంగా ఎలాగోలా తినిపించాలి, తినట్లేదని అలా వదిలేయకూడదు కదా. ఫస్ట్ టైం తినకపోతే సెకండ్ టైం ఎలాగోలా అలవాటు చేసి తినిపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా మా పాప అయితే ట్యూషన్కి బయలుదేరిందండి. ఇంకా మా బుడ్డోడైతే హోంవర్క్ రాయించాను అనమాట. మా బుడ్డోడికి కొంచెం హోంవర్క్ రాయటానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడండి. నేను రాస్తాను మమ్మీ, నేను రాస్తాను కదా, ఎందుకు అట్లా గోల్ చేస్తావని అయితే అంటాడనమాట. నేను ఏం గోల్ చేయకపోయినా కానీ వాడు అట్లా అరుస్తూ ఉంటాడు. ఏదన్నా మిస్టేక్ అయిందనుకో, నేను రఫ్ చేస్తున్నాను కదా, నువ్వెందుకు చెప్తావు, నాకు తెలుసు నేను రఫ్ చేస్తానని అయితే అంటూ ఉంటాడనమాట. ఏదన్నా తప్పు రాసినా కానీ వాడికి చెప్పకూడదు, కానీ ఇంక నేను చెప్పకపోతే అలానే రాసుకుంటూ పోతాడండి. చెప్పానంటే నాకు తెలుసు మమ్మీ ఇది నేను తప్పు రాసానని, నేను రఫ్ చేద్దాం అనుకుంటున్నా, నువ్వు చెప్పావు అని అయితే అంటాడనమాట. ఒక్క మాట కూడా వాడు ఏదైతే పడనివ్వడు. నాకైతే భలే నవ్వొచ్చిద్ది. నేను చెప్పకుండా ఉంటేనేమో రాసుకుంటూనే పోతాడు, చెప్తేనేమో నాకు తెలుసు ఇక్కడ నేను తప్పు రాసానని అనేది అంటాడనమాట. ఎన్ని తెలివితేటలు కదా. ఇంకా వాడికి హోంవర్క్ చేసిన తర్వాత ఇంకా టీవీ అయితే పెట్టుకొని చూస్తున్నాడండి. నేనైతే ఇక్కడ గిన్నెలు అయితే తోమలేదనమాట, ఇంకా అవన్నీ అలానే ఉన్నాయి. ఇక అందుకని గిన్నెలు తోమదామని అయితే షింక్ దగ్గరికి వచ్చి గిన్నెలన్నీ తోమేస్తున్నాను. మనకి ఏమైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు లేదా పండుగలప్పుడు లేదా డైలీ మనకి ఊర్ల దగ్గర భజనలు చేసే వాళ్ళు కూడా ఉంటారండి. గుడి దగ్గర రామాలయంలోనే శివాలయంలో ఏదో ఒక టెంపుల్ ఊళ్ళో ఉంటాయి కదా టెంపుల్స్, అక్కడ కూర్చొని భజనలు చేస్తూ ఉంటారు కదా. కొంతమంది అయితే డైలీ చేస్తూనే ఉంటారండి. కొన్ని ఊర్లలో అయితే ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే చేస్తుంటారు. ఇక కొన్ని చోట్ల అయితే శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలాంటి రోజుల్లో కూడా చేస్తూ ఉంటారు కదా డైలీ. అలా చేసినప్పుడు చాలా బాగుంటుంది కదా. అందరూ దేవుడి పాటలు పాడుకుంటూ, భక్తి గీతాలు పాడుకుంటూ ఇట్లా భజన చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మైక్లో వినిపిస్తూ ఉంటే. నేనైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు ఇట్లా వస్తూ ఉంటే భక్తి గీతాలు పాడుతూ ఉంటారు కదా, నేనైతే వాళ్ళ వాయిస్ గుర్తుపట్టి మమ్మీ వీళ్ళు కదా పాడుతుంది, పలానా వాళ్ళు కదా పాడుతుంది అని అయితే అంటూ ఉంటానన్నమాట. మా అమ్మ అయితే బాగానే గుర్తుపడుతుంది అవి గొంతు అయితే అంటూ ఉంటుంది. భలే ఉంటుంది కదా. అలా వేరే వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు వీళ్ళే కదా మమ్మీ, వీళ్ళదే కదా వాయిస్ అని అయితే అడిగినప్పుడు అవును వాళ్ళే అన్నప్పుడు నేను చెప్పాను కదా, నేను కూడా ఒకసారి భక్తి గీతాలు అయితే పాడానని. ఇంకా ఆ రోజైతే నేను గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తుంటే చాలామంది అడుగుతున్నారనమాట, నువ్వేనా పాడింది అనుకున్నా, నువ్వేనా అయితే అంటూ ఉన్నారనమాట. నాకైతే అప్పుడు అనిపించింది, ఓహో వేరే వాళ్ళు పాడినప్పుడు నేను కూడా అనుకుంటాను కదా, వీళ్ళు కూడా ఈరోజు అలానే అనుకున్నారు కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది.
వాళ్ళైతే అంటూ ఉంటారనమాట, "బానే పాడుతున్నావు గదా! మరేంది అప్పుడే వస్తున్నావు? ఇంకొంచెం సేపు కూర్చొని ఇంక 2, 3 పాటలు పాడొచ్చు గదా!" అనైతే అంటూ ఉంటారు. అమ్మో! నా వల్ల అయితే కాదనైతే చెప్పొచ్చేసాను. నిజానికి ఆ రోజు నేను అక్కడికెళ్ళినప్పుడు అందరూ ఎవరి అమ్మాయి, ఎవరి అమ్మాయి అనైతే అడుగుతున్నారండి. నాకైతే చాలా బాధగా అనిపిచ్చింది. నేను పుట్టి పెరిగిన ఊర్లో నన్నే గుర్తుపట్టట్లేదనైతే అనిపిచ్చిందనమాట. ఇక మా అమ్మనంటే, "ఎవరు ఈ అమ్మాయి అని అందరూ అడుగుతున్నారు మా, నన్నెవరు గుర్తుపట్టట్లేదనంటే," "అంటే నువ్వెప్పుడో చిన్నప్పుడు, ఇప్పుడు పెళ్ళయి నీకు 10, 12 సంవత్సరాలవుతుంది. వాళ్ళెలా గుర్తుపడతారు? అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావా? ఎప్పుడో ఒకసారి వస్తుంటివి, మళ్ళా ఎళ్తుంటివి, ఎలా గుర్తుపడతారు? వాళ్ళేమో పెద్దవాళ్ళవుతుంట్రి, పోలికలుండవు గదా!" అనైతే అనేదనమాట. ఓహో! అవును గదా! అంతేలే, నేనెవరికి కనిపించట్లేదు కదా! వచ్చినా అలా ఉండి అలా వెళ్తున్నాను కదా! అందువల్ల గుర్తుపట్టుండరులే అనైతే అన్నాను. అలా అన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటది కదా! మనం పుట్టి పెరిగిన ఊర్లో మనల్నే గుర్తుపట్టట్లేదా అనైతే అనిపిస్తూ ఉంటది. అయినా కూతుర్లమేమో అత్తగారిళ్ళకెళ్ళిపోతుంటిమి. కొత్త కోడళ్ళొస్తూ ఉంటుంట్రి. మనల్నేం గుర్తుపడతారులే. ఓకే అండి. ఈ వీడియో అయితే మీకెలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్